హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సస్ 2011 తెలంగాణ. ఆల్రెడీ మనం ఇండియా దాంట్లో చూసాం మనము. సో సెన్సస్ 2011 తెలంగాణకి సంబంధించి మనం చూద్దాం. సో తెలంగాణ ఆ, ఏ విధంగా ఉందనేది మనం పరిశీలిస్తే మన సెన్సస్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తామని మనకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా వస్తున్నాయి. మనం కొంచెం ఎక్కువ డాటాని బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ చాప్టర్ అంతా కూడా మనకు మెమరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. టోటల్ తెలంగాణ పాపులేషన్ అనేది 3.5 కోట్లు మనకి 2011 సెన్సస్ ప్రకారము. సో 3.5 క్రోడ్స్. సో టోటల్ ఇండియా పాపులేషన్లో తీసుకుంటే మనకి 2.89%. 2.89% అనేది మనకి టోటల్గా. సో పాపులేషన్ ప్రకారం తీసుకుంటే మన ర్యాంక్ ఎంత? సో 2.89% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో ఆక్యుపై చేస్తుంది తెలంగాణ అనేది 2.89% ఆఫ్ ద పాపులేషన్ని ఆక్యుపై చేస్తుంది. తెలంగాణలో పాపులేషన్ వైజ్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు మనము 12th ర్యాంక్లో ఉంటాం. మనం పాపులేషన్ వైజ్ తీసుకున్నప్పుడు 12th ర్యాంక్లో ఉంటాం మనం. అండ్ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఎంత? 2.89%. ఇండియాలో ఉన్న పాపులేషన్లో తెలంగాణ పాపులేషన్ యొక్క షేర్ ఎంత? 2.89%. ఎలా ఇది? 3.5 crore డివైడెడ్ బై 121 crores కదా 2011 సెన్సస్ లెక్కల ప్రకారము. సో ఈ ఇంటూ 100%. సో ఇలా 100% చేస్తే మనది ఎంత? 2.89% అనేది మనకి ఆక్యుపై చేస్తుంది. తెలంగాణ అనేది ఎంత? 2.89% అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన జనాభా లెక్కల్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు పాపులేషన్ గ్రోత్ అనేది బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఒక 10 మంది పుడుతున్నారు అనుకుందాము, 4 చనిపోతున్నారు అనుకుందాం. సో 10 మంది బ్రతుంది, 4 మెంబర్స్ చనిపోతున్నారు. అప్పుడు గ్రోత్ రేట్ ఆఫ్ ద పాపులేషన్ ఎంత? 6 అవుతుంది. రైట్. సో జనరల్గా 10 మంది పుడుతున్నారు, 10 మంది చనిపోతున్నారు. ఏంటిది? ఒక ప్రాణం తీసా, ఒక ప్రాణం పోసా, రెండు ఏమైనా లెవెల్ అయిపోయినాయి. దర్ ఇస్ నో పాపులేషన్ గ్రోత్. సపోజ్ బర్త్ రేట్ అనేది 6 ఉంది, డెత్ రేట్ అనేది 8 ఉంది అనుకోండి. అప్పుడు ఏమైతే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ ఏమైతే మనకి నెగిటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మనకి పాపులేషన్ ఏదైతే ఉందో, సో ఈ పాపులేషన్కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నాయి. సో మనకి పాపులేషన్ అనేది ప్యూర్గా దేనిపైన డిపెండ్ అయితే? బర్త్ రేట్ పైన, డెత్ రేట్ పైన డిపెండ్ అవుతుంది. ఏది? పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది. ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు ప్రతి 1000 పాపులేషన్. ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్, ప్రతి 1000 పాపులేషన్ తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో ప్రతి 1000 పాపులేషన్కి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అన్నదాన్ని మనం బర్త్ రేట్, ఓవరాల్గా బర్త్ రేట్ అండ్ డెత్ రేట్గా తీసుకుంటాం మనం. ఓకేనా? అయితే ఈ బర్త్ రేట్, డెత్ రేట్ మీదనే ఆధారపడి మనకి ఏముంటుంది? ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది వెరీ కామన్ సెన్స్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచి బర్త్ రేట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గింది, లేదంటే పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది స్టేబుల్గా ఉందా, పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అయిందా, ఇలాంటి అన్ని స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంది క్వశ్చన్స్ అనేటివి. సో మనం కనుక ఇక్కడ ఉన్నటువంటి డాటాని నేను బైహార్ట్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ డాటాని అనాలసిస్ చేయమని చెప్తున్నాను నేను. సో 1961 అంటే మన 1961 అంటే అప్పుడు 1956లోనే కదా మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయింది. సో ఆ తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సస్ ఏముంటాయి? మనకి 1961 సెన్సస్ అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఫార్మేషన్ జరిగిన తర్వాత. సో అప్పుడు తీసుకుంటే మనకి 1.27 crores ఉంది. మన తెలంగాణ పాపులేషన్ అనేది 1.27 crores ఎప్పుడు? 1961లో. సో అప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత? 16.4. అంటే ఎప్పటి నుంచి పాపులేషన్? 10 సంవత్సరాలు, 1951 నుంచి 1961 మధ్యలో. సో పాపులేషన్ గ్రోత్ ఎంత ఉంది మనకి? 16.4% ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది. 1971 వచ్చేసరికి మన దాదాపు 1.58 crores ఆఫ్ ద పాపులేషన్ పెరిగింది. అంటే దాదాపు ఎంత చేద్దాను? 23 కోట్ల పాపులేషన్ పెరిగింది మనకి. సో దాదాపు గ్రోత్ రేట్ ఎంత? 24.6% ఆఫ్ ద ఏంటిది గ్రోత్ రేట్ రికార్డ్ అయింది మనకి. ఓకేనా? నెక్స్ట్ 1981 నుంచి 1980 అంటే ఇక్కడ ఈ డికేడల్ గ్యాప్లో తీసుకుంటే, మళ్ళీ ఇక్కడ తీసుకుంటే దాదాపు 58 ఇక్కడ 42 లక్షల పాపులేషన్ పెరిగింది. అంటే ఇక్కడ ఎంత అయింది? 2 కోట్లకు రావడం జరిగింది. ఓకేనా? 2 కోట్లకి. సో ఇక్కడ ఎంత ఉంది? 27.5%. అండ్ నెక్స్ట్ 1981 నుంచి 1991 చూడండి, ఇక్కడ 2 నుంచి 2.6 కోట్లు, 60 లక్షల పాపులేషన్ పెరిగింది. సో 60 లక్షల పాపులేషన్ పెరిగి దాదాపు ఎంత? 29.2 అనేది రికార్డ్ చేసింది. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మన క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్. ఏ డికేడ్లో తెలంగాణ పాపులేషన్ అనేది హైయెస్ట్ గ్రోత్ని రికార్డ్ చేసింది? ఏ డికేడ్లో? 1981 నుంచి 1991 పీరియడ్లో 2 crores ఉన్న పాపులేషన్ 2.6 crore వెళ్ళింది ఆల్మోస్ట్. సో ఇది 1981 నుంచి
91 వరకు ఈ పీరియడ్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది హైయెస్ట్ సోఫార్ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఏది 1981 నుంచి 1991 పీరియడ్ 1981 నుంచి 1981 పీరియడ్ ఏదైతే ఉందో దిస్ వాజ్ వాట్ వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఈ డికేడ్ అనేది ఎక్కువ మొత్తంలో పాపులేషన్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఇది తీసుకోకూడదు, ఇది దీంతో కంపేర్ చేసినప్పుడు కదమ్మా. సో ఇది 27.5 అనేది దీంతో కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యన గ్రోత్ రేట్. ఇక 1981 నుంచి 1991కే మనకు 2 కోట్ల నుంచి 2.6 కోట్లకు పెరిగింది. ఇక్కడ పాపులేషన్ గ్రోత్ ఎంత 29.2% పెరిగింది. సో విచ్ డికేడ్ ఇన్ తెలంగాణ రికార్డెడ్ ద వాట్ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే 1981 నుంచి 1991 పీరియడ్లోనే తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయ్యింది ఇప్పటివరకు. లీస్ట్ పాపులేషన్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే మన 2000 అంటే 1991 నుంచి 2001 వరకు 1991 నుంచి 2001 వరకు తీసుకుంటే మనకి 18% ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఇక్కడ 40 లక్షలే పెరిగింది, ఆల్మోస్ట్ 3 crores వచ్చింది. ఎంత 2.6 crore నుంచి 3 crores వచ్చింది, అంటే 40 లక్షల పాపులేషన్ పెరిగింది. ఇక్కడ 60 లక్షల పాపులేషన్ పెరిగింది మనకి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే మనకి 42 లక్షల పాపులేషన్ పెరిగింది. ఓకేనా, సో హైయెస్ట్ ఇక్కడనే పెరిగింది మనకి 60 లక్షల పాపులేషన్ అనేది మనకు పెరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 3 పాయింట్. సో మనకి ఇక్కడ ఎంత మనకి 18.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. నెక్స్ట్ 3 crores నుంచి 3.5 crores రావడం జరిగింది. ఇక్కడ 13.5 crores ఆఫ్ ద గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది మనకి. అంటే మనం ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది ఏది 2001 నుంచి 2011 వరకు మనకి తెలంగాణ ప్రాంతంలో లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది ఏది మనకి. సో ఇది లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది 2001 నుంచి 2011 అనే డికేడ్ ఏదైతే ఉందో, సో ఈ డికేడ్ అనేది లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఎంత 13.5%, 5.8% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. లీస్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ 1981 నుంచి 1991 ఉంది కదా, ఇది ఏదైతే ఉందో సో ఇది అనేది మనకి ఏమైంది 29.2%, దట్ ఈస్ ద హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఏది 1981 నుంచి 1991 ఏదైతే ఉందో దట్ ఈస్ 29% ఏదైతే ఉందో అది మనకి హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. ఇది లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం జరిగింది మనకి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఇప్పుడు ప్రస్తుతం మనకి 2011 సెన్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి 2011 సెన్సెస్ ప్రకారము మన 2001 నుంచి 2011 మధ్యన మనం రికార్డ్ చేసింది ఎంత 13.5% ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ చేయడం అనేది జరిగింది తెలంగాణ. అయితే ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా కూడా అడగచ్చు. ఇవి ఈ అరేంజ్ ద కరెక్ట్ ఆర్డర్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ ప్రకారం ఇప్పుడు ప్యాటర్న్ మారి మనకి సిలబస్ తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి సో దాని ప్రకారంగా తీసుకుంటే మనకి ఇంకో క్వశ్చన్ అడగచ్చు. అరేంజ్ ద పాపులేషన్ గ్రోత్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇన్ ద డికేడల్ ఆర్డర్ అనొచ్చు. అంటే ప్రతి డికేడ్కి పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది కదా, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడగచ్చు. ఇప్పుడు ఇందులో ఏ డికేడ్ ఫస్ట్ వస్తుంది మనకి అంటే సేమ్ ఇదే 1981 నుంచి 1991 ఫస్ట్ వస్తుంది డికేడ్. అండ్ నెక్స్ట్ ఏది వస్తుంది మనకి దానికి ముందు డికేడ్ 1971 నుంచి సో 1981 అనేది ఎంత రికార్డ్ అయింది మనకి సో 27. 1961 నుంచి 71కి ఎంత రికార్డ్ అయింది 27 రికార్డ్ అయింది. అంటే రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలి, నువ్వు అరేంజ్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళాలి. మనం ఇక్కడ చూస్తే 1991 ఇక్కడ తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది. మళ్ళీ అర్థమవుతుందా? ఒకవేళ వాడు అలా క్వశ్చన్ ఇవ్వదలుచుకుంటే మనకు అలా చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అది కొంచెం ఈ డికేడల్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఇప్పుడు అన్నిటికన్నా తక్కువేది మన డికేడ్, ఈ డికేడే ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు డెఫినెట్గా నీకు ఇదే లాస్ట్ అవుతుంది ఆన్సర్. సో తక్కువ అన్నప్పుడు అన్నిటికన్నా తక్కువ ఇదే, సో ఎక్కువ అన్నప్పుడు ఏది సో ఇది. కాబట్టి ఈ రెండు తెలిసినప్పుడు నీకు సీక్వెన్స్ ఆర్డర్లో ఇచ్చినా కానీ నువ్వు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ రెండు తెలిసిన కానీ లీస్ట్ తెలిసినా హైయెస్ట్ తెలిసినా మిగతా మధ్యలో ఆటోమేటిక్ ఏం చేయొచ్చు సో ఎనీవే గెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దానికన్నా ముందు డికేడే హైయెస్ట్ ఉంది ఏది సో 1971 నుంచి 1981 హైయెస్ట్. ఓకే, మళ్ళీ దానిపైనది ఏది 1961 నుంచి 1971 ఎంత 24.6% అనేది మనకి అనలైజ్ చేసి రాసుకోవచ్చు మనకి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో కొంచెం వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో కాన్సన్ట్రేట్ చేయకుంటే మాత్రం మొత్తం ఎగిరిపోతుంది. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా హైయెస్ట్ ఇది 1981 నుంచి 1991 అనేది హైయెస్ట్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 1971 నుంచి 1981, సో నెక్స్ట్ 1961 నుంచి 1971. సో ఇవి హైయెస్ట్ గ్రోత్ రేట్లను మనకి రికార్డ్ చేయడం అనేది జరిగింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి 1991 నుంచి ఎంతకు మనకి 2001 రికార్డ్ చేసాం. ఆ తర్వాత 1951 నుంచి 1961కి రికార్డ్ అయింది. ఆ తర్వాత మనకేంటి 2001 నుంచి మన 2011కి రికార్డ్ అవ్వడం జరిగింది.
ఆల్మోస్ట్ ఇలా సీక్వెన్స్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు మనకి అది కూడా పెద్ద ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. సో కాబట్టి హైయెస్ట్ ఇది 29%, ఇది లీస్ట్ ఎంత మనకి 13.5%. ఈ రెండు గుర్తుంటే ఆటోమేటిక్ ఇది 27, ఇది 24, ఆ తర్వాత ఇది 18% ఉంది మనకి, ఇది 16 ఉంది మనకి. ఓకేనా? సో కాబట్టి ఈ లాస్ట్ 3 టికెట్స్ మనం గుర్తుపెట్టుకోవాలనుకున్నా కానీ ఇది అప్రాక్సిమేట్గా 18 అనుకోవచ్చు, ఇది 16 అనుకుందాం, ఇది ఏమనుకుందాం 13 అనుకుందాం. సో అలా కూడా సో 1991 to 2001, 51 to 61 ఇలా ఉంది మనకి. ఓకే, సో అందువల్ల చూడడానికి సింపుల్గా అనిపించడం కానీ ఇవన్నీ ఎగిరిపోయే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో దయచేసి మీరు చూడడానికి సింపుల్గా అనిపించినా కానీ ఇవన్నీ ఎగిరిపోతాయి, చూడడానికి వెరీ బేసిక్ క్వశ్చనే. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఆల్రెడీ సో పాపులేషన్ గ్రోత్ మనం తీసుకున్నాం ఇంతకుముందే. 1951 నుంచి 61 ఎంత 16.4, అండ్ 1971 24.6, 1927 అండ్ ఇది ఉంది మనకి. సో హైయెస్ట్ ఎక్కడ రికార్డ్ అయిందని చెప్పాము ఇది. సో ఇది ఫస్ట్ ఆర్డర్లో పెట్టాలి, మనకు ఆర్డర్లో పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్, సెకండ్ ఏది 1971 to 81, అండ్ థర్డ్ ఏది ఇది థర్డ్ ప్లేస్లో వస్తుంది మనకి. ఫోర్త్ ప్లేస్లో ఇది వస్తుంది, నెక్స్ట్ మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఇది వస్తుంది, నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో ఇది వస్తుంది. సో కాబట్టి జస్ట్ మీకు కొంచెం ఐడియా ఉంటే చాలు. ఏది 1981 నుంచి 1991 డికేడ్ అనేది హైయెస్ట్ 29% అనేది గుర్తుంటే సరిపోతుంది. ఓకే, దిస్ వాజ్ రిగార్డింగ్ అవర్ తెలంగాణ పాపులేషన్ గ్రోత్ రేట్. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ పైన పాపులేషన్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇండియా యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ని ఇండియాది కనుక కంపేర్ చేసినప్పుడు, ఇండియాది తెలంగాణది కంపేర్ చేసినప్పుడు లాస్ట్ డికేడ్లో 2001 నుంచి 2011 వరకు చూసినప్పుడు తెలంగాణది 13.58 ఇది. ఓకే, 13.58 అనేది తెలంగాణది ఉంటే ఇండియాది ఎంత ఉంది 17.7% ఉంది. సో అంటే తెలంగాణ పాపులేషన్ గ్రోత్ రేట్ ఈజ్ లెస్ దాన్ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ రేట్. స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు మనకి. సో డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఇండియా ఎంత 17.7 ఇది డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఇది ఇండియా. ఇది డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఏంటిది తెలంగాణ. సో ఆబ్వియస్గా మనం కంపేర్ చేసినప్పుడు ఇది రెండింటిని కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంది. సో ఇక్కడ మనకేంటి తెలంగాణ పాపులేషన్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది దేనికన్నా, ఇండియా కన్నా. సో ఇప్పుడు తెలంగాణది ఇప్పుడు ఇండియాది ఎంత ఉంది 17.7 ఉంది. డన్. సో తెలంగాణది ఎంత ఉంది 13.5 అనుకుందాం. సో మనకి ఇక్కడ 4.2 అనేది తేడా వస్తుంది. 4% పాయింట్స్ అనేది చేంజ్ ఉంది. అంటే 4% తేడా ఉంది దేనికి, తెలంగాణకి ఇండియాకి పాపులేషన్ గ్రోత్ రేట్లో 4% అనేది తేడా ఉంది. డన్. సో కాబట్టి మనకి 13.58 ఇది 17.7. డన్, క్లియర్, రైట్. నెక్స్ట్ ఇండియా అనేది కూడా ఏ డికేడ్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసింది అనుకో, రేపటి రోజు క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇక్కడ చూడండి చాలా నేరో మార్జిన్ ఉంటుంది. ఇక్కడ 24.8%, ఇక్కడ 24.6%, 23.8%, ఇక్కడ 21%, ఇక్కడ 70. లీస్ట్ అనేది మనకి ఇక్కడనే రికార్డ్ అయింది. ఏది లాస్ట్ డికేడ్లోనే 2001 నుంచి 2011 వరకే. సో ఈ డికేడ్లోనే మనకి లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. దట్ వాజ్ ఓకే. బట్ హైయెస్ట్ పాపులేషన్ డికేడ్ కనుక చూస్తే నీకు మనకి తెలంగాణలో ఎప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఏది 1981 నుంచి 1991 వరకు తెలంగాణ ప్రాంతంలో హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఓకే, కానీ ఇండియా పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు మనకి 24.8 అనేది ఎప్పుడు ఇక్కడ రికార్డ్ అయింది. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ 1961 నుంచి 1971 పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో మనకి పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్కువగా రికార్డ్ అయ్యింది. సో 1961 నుంచి 1971 పీరియడ్ అది ఎక్కడ ఇండియా పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇది. సో 1961 నుంచి 1971 ఇండియా పర్స్పెక్టివ్లో చూసినప్పుడు. సో ఇది 1981 నుంచి ఇది మనకి తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు 29.2% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఎప్పుడు 1981 నుంచి 1991 పీరియడ్కి. తెలంగాణలో లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎప్పుడు 2001 నుంచి 2011. సో ఇండియాలో కూడా లీస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎప్పుడు సేమ్ 2001 to 2011. కానీ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ ఇండియాలో ఎప్పుడు 1961 నుంచి 1971. తెలంగాణది అయితే ఎంత 1981 నుంచి 1991. సో బీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్ దీస్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇవన్నీ ఎగిరిపోతాయి ఎగ్జామినేషన్లో. చూడ్డానికి వెరీ సింప్లిస్టిక్ క్వశ్చన్స్, కానీ మనకి ఎగ్జామ్లో ఇవన్నీ డాటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ డాటా ఓరియంటెడ్ క్వశ్చన్స్ మన మైండ్ని అలా తొలిచివేస్తూ ఉంటాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్ దీస్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు డాటా గుర్తుపెట్టుకోకండి. సో డాటా ఇది అవసరం లేదు, బట్ డాటా అనాలిసిస్ చేసిన పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 1961 to 1971 ఇండియా, 1981 నుంచి 1991 తెలంగాణలో పాపులేషన్ గ్రోత్ రేట్ ఎప్పటి నుంచి తగ్గిందని ఒకసారి క్వశ్చన్ అడిగాడు. తెలంగాణలో ఎప్పటి నుంచి పాపులేషన్ గ్రోత్ తగ్గడం స్టార్ట్ అయింది అన్నాడు. తెలంగాణలో మనకి 1991 నుంచి పాపులేషన్ గ్రోత్ తగ్గడం స్టార్ట్ అయింది, అవునా కదా. 1991 నుంచి 2001 వరకు, 2000 నుంచి 2011 వరకు. ఇక్కడ 1991 నుంచి స్టార్ట్ అయింది, 1991 నుంచి 2011కి ఎంత పడిపోయింది 18.7%. అంతకుముందు ఎంత ఉండే
29.2. ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది సార్ 1991 అంటే అమ్మా బుజ్జి 1991 స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, ఇక్కడికి 1991 ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి పాపులేషన్ కౌంట్ చేస్తాం మనం. ఇక్కడ 1991 నుంచి 2001 మధ్యలో ఉన్న చూస్తావు కదా, ఇక్కడ 1991 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. 1991 స్టార్ట్ అయ్యి 2001కి ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఎక్కడ 1981లో స్టార్ట్ అయ్యి 1991కి ఎండ్ అయిపోయింది. ఆ డికేలో ఇంత ఉంది. 1991 నుంచి 2000 వరకు ఎంత అయింది అంటే 1991 నుంచే పాపులేషన్ తగ్గడం ఏమైంది స్టార్ట్ అయింది. 1990 నుంచి తగ్గితేనే 2000 వరకు ఎవ్రీ ఇయర్ తగ్గుకుంటూ మొత్తం ఎంత తగ్గింది 18.7కే వచ్చింది. సో తెలంగాణలో పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది ఎప్పుడు 1991 నుంచి పాపులేషన్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది మనకి. సో అలా పాపులేషన్ తగ్గుతూనే ఉంది 1991 నుంచి, అండ్ పాపులేషన్ గ్రోత్ రేట్ తగ్గుతూనే ఉంది. ఇలా పాపులేషన్ గ్రోత్ రేట్ ఏమైంది తగ్గుతూ ఉంది. అంటే నంబర్ ఆఫ్ బర్త్స్ డెత్స్ ఏమైనాయి, సో నంబర్ ఆఫ్ బర్త్స్ డెత్స్ ఏమవుతున్నాయి ఉదయం తగ్గుతున్నాయి అని అర్థం. సో ఇక్కడ ఇండియాలో చూద్దాం. సో ఇండియాలో మీరు చూడండి 23.9 కానీ 24.6 కానీ ఇక్కడ తీసిన 23.9 కానీ ఇక్కడ పాపులేషన్ గ్రోత్ డ్రాస్టికల్గా తగ్గుతూ ఉంది మనకి. సో ఎక్కడ నుంచి తగ్గుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ సో ఈ డికేడ్ నుంచి తగ్గుతుంది మనకి. ఎప్పుడు 1981 నుంచి. సో 1981 నుంచి సో తీసుకున్నాం ఇక్కడ చూడండి 24.8 నుంచి 24.6 కొద్దిగా పర్సంటేజ్ పాయింట్స్ తగ్గింది ఆల్మోస్ట్ 1971 నుంచి అని చెప్పొచ్చు మనకి. 1971 నుంచి తగ్గింది. ఆ తర్వాత ప్రతి డికేడ్ మన పాపులేషన్ గ్రోత్ రేట్ ఏమైంది తగ్గుతూనే ఉంది. పాపులేషన్ గ్రోత్ రేట్ ఎవ్రీ డికేడ్ ఏమైంది తగ్గుతూనే ఉంది గ్రోత్ రేట్ అనేది. ఓకే, సో కొంచెం ఇవి అనాలిసిస్ చేయాలి. సో ఇండియాది కనుక తీసుకుంటే మనకి 1971 నుంచే తగ్గడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ 81కి వచ్చేసరికి ఎంత పడిపోయింది 24.6కి పడిపోయింది మనకి. ఓకే, సో ఈ చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి, ఎగ్జామినేషన్లో కానీ అన్నీ పోతాయి. అర్థమైందా? సో కాబట్టి బీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్ దీస్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం 1-2 సార్లు రివైజ్ చేసి ప్రశాంతంగా మనసు పెట్టి చదవాలి. ఊరికే చదువుతామంటే రావు. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది. సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎంత 13.58 ఇంతకుముందే చదివాం. ఇండియాది ఎంత 17.7%. తెలంగాణలో డికేడల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ అన్నాడు. అర్బన్ పాపులేషన్ ఎంత పెరిగింది? అంతకుముందు 31% ఉండే అర్బన్ పాపులేషన్ మనకి 38 ఆల్మోస్ట్ అనుకుందాం 39% అనమాట. ఇక్కడ 88 ఉండాలి. సో మనకి 39% అనేది ఉంది మనకి ఆల్మోస్ట్ ఈరోజు. 38.88 అంటే 39% అనేది పాపులేషన్ ఉంది మనకి. ఓకేనా? ఏది పాపులేషన్? అర్బన్ పాపులేషన్. దాని గురించి సపరేట్గా మాట్లాడదాం. ఓకే, అర్బన్ పాపులేషన్ గురించి. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద తెలంగాణ 13.58. సో 17.7 ఇండియాది. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ మేఘాలయ రికార్డ్ అయింది మనకి. ఇండియన్ పాపులేషన్లో కూడా చదువుకున్నాం. హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది మేఘాలయ 27.9%. అండ్ లీస్ట్ అంటే నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది మనకి -6% అనేది నాగాలాండ్. మొత్తం 2011 సెన్సెస్లో ఒకే ఒక్క రాష్ట్రం యొక్క పాపులేషన్ తగ్గింది. అన్ని రాష్ట్రాల పాపులేషన్ పెరిగింది, కానీ నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసిన రాష్ట్రం ఒకటి ఉంది. అదేది నాగాలాండ్ మాత్రమే మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది -6%. ఎంత -6% ఆఫ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేయడం జరిగింది. -6% ఆఫ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్ని మనకి రికార్డ్ చేయడం అనేది జరిగింది. డన్. నెక్స్ట్ సో తెలంగాణ ప్రాంతాల్లో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఇది అందరికి తెలుసు హైదరాబాద్. సో హైదరాబాద్ మనకి ఎవరు అడిగాడు? హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఉన్నాయి అడుగుతాడు. దట్ ఈస్ ద పాయింట్. హైదరాబాద్ తర్వాత ఏమున్నాయి? మెడ్చల్ అండ్ రంగారెడ్డి అండ్ నెక్స్ట్ ఏంటి నల్గొండ ఉన్నాయి. కానీ ఇక్కడ మెడ్చల్ రంగారెడ్డి డౌట్ వస్తాయి మనకి ఎగ్జామినేషన్లో. సో కాబట్టి ఇక్కడ చూడండి 24,60,000 24,24,000 ఇక్కడ స్లైట్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో స్లైట్ వేరియేషన్ మనకి. సో హైదరాబాద్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడు. హైదరాబాద్ తర్వాత ఉన్నాయని అడుగుతాడు జనరల్గా. ఎందుకంటే హైదరాబాద్ ఎవ్రీవన్ నోస్ 39 లక్షల పాపులేషన్. చాలామంది డౌట్ వస్తారు హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా ఉన్నారు కదా, 1 కోటి మంది వీళ్ళంతా మైగ్రెంట్స్ అనమాట. మనం అందరం హైదరాబాద్లో ఉంటున్నామంటే మన డాటా ఇక్కడ ఉంటుందా? మన ఓన్ ప్లేస్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్లో నీ డాటా ఉంటుంది, హైదరాబాద్లో నీ డాటా ఉండదు. సో ఇక్కడ రెసిడెంట్స్ మాత్రమే మనకి క్యాలిక్యులేట్. ఇక్కడ రెసిడెంట్స్ ఎంతమంది? 39 లక్షల మంది. మిగతా వాళ్ళంతా కూడా మైగ్రెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మెడ్చల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలా, మెడ్చల్ రంగారెడ్డి. సో రెండు కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ మెడ్చల్ ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై ఏంటిది రంగారెడ్డి ఉంటుంది. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో సో అట్లా వచ్చినప్పుడు మరి గుర్తుపెట్టుకోవాలా. సో మిస్టర్ నల్గొండ. సో ఓకేనా? సో లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జామినేషన్. హైదరాబాద్ ఎట్లా ఉంటుంది, బట్ మిస్టర్ నల్గొండ అని గుర్తుపెట్టుకోండి. సో మెడ్చల్ ఫాలోడ్ బై రంగారెడ్డి ఫాలోడ్ బై ఏంటిది నల్గొండ, మిస్టర్ నల్గొండ. ఓకే, సో రైట్. లేదు అంటే ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు బయాలజీ తెలిసిన వాళ్ళు. ఎంఆర్ఎన్ఏ అనేది ఉంటుంది కదా, డిఎన్ఏ ఆర్ఎన్ఏలో మనకి ఎంఆర్ఎన్ఏ కూడా ఉంటుంది మనకి. సో మెడ్చల్ రంగారెడ్డి అండ్ నెక్స్ట్ ఏంటి నల్గొండ. సో ఎంఆర్ఎన్ఏ అని కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది.
నెక్స్ట్ లీస్ట్ పాపులేషన్ మనకు తెలుసు ములుగు జిల్లా, ఎవడు ఉన్నాడు ఆడ. సో చాలా చాలా తక్కువ, 2,94,000, దాన్ని కూడా జిల్లా వేసారు. ఇక ఏం చేద్దాం. సో ములుగు జిల్లా, దెన్ ఫాలోడ్ బై ఏంటిది మనకి, సో జయశంకర్ జిల్లా, నెక్స్ట్ ఫాలోడ్ బై కొమరం భీం, నెక్స్ట్ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా. చాలా వరకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, లీస్ట్ పాపులేటెడ్ రాజన్న సిరిసిల్ల లీస్ట్ పాపులేటెడ్ ఎప్పుడు, ఈ ములుగు జయశంకర్ రెండు కలిసి ఉన్నప్పుడు. కానీ జయశంకర్ జిల్లా నుంచే మనకి ఏం ఏర్పడింది, ములుగు జిల్లా ఏర్పడింది. జయశంకర్ జిల్లా నుంచే మనకి ములుగు జిల్లా అనేది ఏర్పడింది. సో డన్. సో కాబట్టి ములుగు జయశంకర్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద కొమరం భీం ఆసిఫాబాద్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ మనకి ఇది ఏంటిది జయశంకర్ భూపాలపల్లి. సో ఇక్కడ ఏంటిదంటే మనకి సో మైకేల్ జాక్సన్, యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ వాట్ మైకేల్ జాక్సన్. సో మైకేల్ జాక్సన్ అని మనం గుర్తుపెట్టుకోండి, ఏంటిది మైకేల్ జాక్సన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటిది మనకి ములుగు కానీ, ఆ తర్వాత జయశంకర్ కానీ, ఆ తర్వాత జాక్సన్ అంటే ఏంటిది కొమరం భీం కానీ గుర్తుపెట్టుకోవాలా, కే అనేది. సో ఇక్కడ మీరు ఎంకి డబ్బా కొట్టండి అండ్ జేకి డబ్బా కొట్టండి, జాక్సన్లో ఏంటిది, సో ఇది గుర్తుపెట్టుకోండి మైకేల్ జాక్సన్. సో మైకేల్ జాక్సన్ అని గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుంటుంది మనకి. ఓకే, ఎంజేకే లేదంటే సో ఎంజేకే మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ని షార్ట్కట్లు ఏమని పిలుస్తాం మనం, ఇదే కదా ఎంజేకే అని పిలుస్తాము, లేదా మైకేల్ జాక్సన్ని షార్ట్కట్లు ఏమంటారు, ఎంజేకే అని పిలుస్తుంటారు. సో కాబట్టి ఎంజేకే మనకి ములుగు జయశంకర్ అండ్ ద కొమరం భీం, ములుగు జయశంకర్ కొమరం భీం, నెక్స్ట్ ఏంటి రాజన్న సిరిసిల్ల ఉంది. సో ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో పాపులేషన్ అవసరం లేదు, దట్ ఈస్ అ పాపులేషన్ ఓన్లీ ఫర్ ద వాట్ రిమెంబర్ అండ్ అంటే జస్ట్ మనకి అనాలిసిస్ కోసము. బట్ అది హైయెస్ట్ పాపులేటెడ్ లీస్ట్ పాపులేటెడ్ అక్కడ ఎంఆర్ఎన్ఏ, ఇక్కడ ఏంటిది మైకేల్ జాక్సన్. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటిది ఎంఆర్ఎన్ఏ ఆఫ్ మైకేల్ జాక్సన్, ఎంకేజే. సో ఎంఆర్ఎన్ఏ ఆఫ్ ద వాట్ మైకేల్ జాక్సన్ పాపులేషన్కి సంబంధించి. సో ఇది మనకి మెడిచల్, రంగారెడ్డి, నల్గొండ. సో ములుగు, కొమరం భీం అండ్ జయశంకర్. ఓకేనా, ఎంజేకే మైకేల్ జాక్సన్ కదా, ఎంజేకే. ఓకే, సో మీకు దానికన్నా బెటర్గా ఏమైనా ఉంటే బెటర్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్. సో అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి చెత్త క్వశ్చన్లు పడతాయి. చెత్త క్వశ్చన్లలో ఇది ఒక చెత్త క్వశ్చన్. డిస్ట్రిక్ట్స్లలో ఏ డిస్ట్రిక్ట్లో ఉందంటే మనం గుర్తుపట్టచ్చు, కానీ మండలాలు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. సో మండలాలలో హైయెస్ట్ పాపులేషన్ మండల్ బహదూర్పుర. సో బహదూర్పుర మనకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో వస్తాయి. దాదాపు 4,68,000 పాపులేషన్ ఉంది. దట్ ఈస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మండల్. నెక్స్ట్ గంగారం మండల్ మహబూబ్ నగర్. సో 10,770 ఉంది. దట్ ఈస్ ద లోయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మండల్ అది. ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఏంటిది బహదూర్పుర. సరే, ఇవి ఏ జిల్లాలలో ఉన్నాయనేది నాట్ మ్యాటర్స్, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మండల్స్, ఏది బహదూర్పుర అండ్ నెక్స్ట్ ఏంటిది గంగారం మండల్. లీస్ట్ 10,000 పాపులేషన్ ఉండేది గంగారం మండల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉంది, బహదూర్పురాలో ఉంది. దాదాపు చూడండి, ములుగు పాపులేషన్ కన్నా ఎక్కువ. ములుగు పాపులేషన్ 2,94,000. ములుగు పాపులేషన్ 2 లక్షల, ములుగు కన్నా డబుల్ ఉంది ఆల్మోస్ట్. దీని పాపులేషన్ ఎంత, 4,68,000. ములుగు పాపులేషన్ డిస్ట్రిక్ట్ అది ములుగు, అదే 2,94,000. సో అలా ఉంది మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ బర్త్ రేట్, యావరేజ్ బర్త్ రేట్ అండ్ యావరేజ్ డెత్ రేట్స్. బర్త్ రేట్, డెత్ రేట్ ఎప్పుడు తీసుకుంటాం మనము, ఒక 1000 పాపులేషన్కి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అన్నదే మనకి ఒక ఇయర్, ఒక సంవత్సర కాలంలో ఒక 1000 పాపులేషన్ తీసుకుంటే ఆ 1000 పాపులేషన్కి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అన్నదే మన బర్త్ రేట్గా తీసుకుంటాం. సో జనరల్గా ఇది క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా చేస్తారంటే ఇలా చేస్తారు. అంటే మీకు అర్థం అవడానికి ఎగ్జామ్లు అడుగుతారని కాదు, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, అందుకే నంబర్ ఆఫ్ బర్త్ రేట్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. సో నంబర్ ఆఫ్ బర్త్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు తెలంగాణ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తెలంగాణ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద తెలంగాణ ఇంటూ 1000 చేస్తాం మనం, ఎందుకంటే 1000 పాపులేషన్కి తీసుకునేది. సో ఇంటూ 1000. సో ఇంటూ 1000 చేసినప్పుడు సో ఏదైతే వస్తే దాన్ని మనం బర్త్ రేట్స్ అంటాం. డెత్ రేట్స్ అయితే నంబర్ ఆఫ్ ద డెత్స్ తీసుకుంటాం, బర్త్ రేట్స్ అయితే బర్త్ అలా తీసుకుంటాం మనం. జనరల్గా నంబర్ ఆఫ్ బర్త్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద తెలంగాణ ఇంటూ 1000, నంబర్ ఆఫ్ ద బర్త్స్. ఓకేనా, ఇంటూ 1000 పాపులేషన్ తీసు. ప్రతి 1000 పాపులేషన్కి ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అంటాం. రేట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, రేట్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 1000 పాపులేషన్. సో కాబట్టి నంబర్ ఆఫ్ బర్త్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఇంటూ 1000 తీసుకుంటాం మనం. అలా తీసుకున్నప్పుడు యావరేజ్ బర్త్ రేట్ ఆఫ్ ద తెలంగాణ తీసుకుంటే మనకి సో 17.2% ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఇండియా తీసుకుంటే మనకి 20.2% అనేది బర్త్డే ఉంది, బర్త్డే కాదు బర్త్ రేట్. నెక్స్ట్ డెత్ రేట్ అనేది 6.6 ఉంది, ఇండియా తీసుకుంటే మనకి 6. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బర్త్ రేట్ ఆఫ్ ద తెలంగాణ అనేది తక్కువగా ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే. కానీ డెత్ రేట్స్ తీసుకుంటే ఇండియాతో కంపేర్ చేస్తే తెలంగాణదే డెత్ రేట్ ఎక్కువగా ఉంది మనకి కంపారిజన్లో.
కంపారిజన్లో తీసుకుంటే తెలంగాణలో డెత్ రేట్ ఎక్కువ ఉంది, బర్త్ రేట్ తక్కువగా ఉంది కంపేర్డ్ విత్ వాట్ ఇండియాతో కంపేర్ చేసినప్పుడు సో తెలంగాణ రికార్డింగ్ ద బట్ లెస్ బర్త్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో డెత్ రేట్ ఏమైనా ఏముంది మనకి ఎక్కువగా ఉంది. దేంతో కంపేర్ చేసినప్పుడు ఇండియాతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మోర్ ఇక్కడ లెస్, బర్త్ రేట్ ఈజ్ లెస్ అండ్ డెత్ రేట్ ఈజ్ మోర్ ఇన్ కంపారిజన్ విత్ వాట్ ఇండియా. సో ఇండియాతో కంపారిజన్ చేసినప్పుడు సో హైయెస్ట్ బర్త్ రేట్ అనేది హైదరాబాద్లో రికార్డ్ అయింది. డిస్ట్రిక్ట్ విత్ లోయెస్ట్ బర్త్ రేట్ రికార్డ్ అయింది ఎక్కడంటే వరంగల్లో రికార్డ్ అయింది. సో వరంగల్ జిల్లాలో రికార్డ్ అయింది పాత సెన్సస్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ వన్, population on the basis of the languages. The Persian is the official language of the Hyderabad before 1884 వరకు మన కుతుబ్ షాహీస్ రూల్ చేశారు పర్షియన్ కాబట్టి. సో అలా పర్షియన్ లాంగ్వేజ్ ఉండేది. సో ఉర్దూ బికేమ్ ద స్టేట్ లాంగ్వేజ్ ఇన్ ద 1884 నుంచి 1948 వరకు మనకి ఉర్దూ అనేది ఏమైంది లాంగ్వేజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 1884లో ఉర్దూ. అండ్ తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ అయింది ఎప్పుడు 1948లో. ఉర్దూ బికేమ్ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్. తెలుగు స్పీకింగ్ పర్సన్స్ 76%. ఉర్దూ అనేది ఎంత 12% మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అదర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు మనకి ఇంకా 12% ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పడుతుంటాయి. ఉర్దూ స్పీకింగ్ పాపులేషన్ ఎంత అంటాడు, 10%, 14% ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు జనరల్గా. మనం జనరల్గా 14%కి 10కి 12కి పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి మనం ఏం పికప్ చేయాలో మనకు అర్థం కాదు ఎగ్జామ్లో. సో కాబట్టి అదర్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు 12% ఉన్నారు. అంటే హిందీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు చాలామంది సెటిలర్స్ ఉన్నారు, గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బెంగాలీ మాట్లాడే వాళ్ళే ఉన్నారు. సో చాలా రకాల ప్రాంతాలు ఉన్నాయి. సో కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళ పర్సంటేజ్ ఎంత 76% ఆఫ్ ద పాపులేషన్ విల్ స్పీక్ తెలుగు. అండ్ ఇక్కడ 12% ఏం మాట్లాడతాం మనం ఉర్దూ మాట్లాడితే, మిగిలిన 12% అనేది అదర్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు మనకి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి అవుట్ ఆఫ్ స్కోప్ ఉన్న క్వశ్చన్స్ అప్పుడప్పుడు పడ్డాయంటే దరిద్రానికి మనం ఏం చేయలేం. సో కాబట్టి తెలుగు అనేది ఎప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ అయింది మనకి 1948లో ఎప్పుడైతే మనకి ఆపరేషన్ పోలో జరిగి మనకి మెర్జ్ అయిపోయిందో సో అప్పుడు మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. అంతకుముందు 1884కి బిఫోర్ ఏముండే పర్షియన్ లాంగ్వేజ్ ఉండే. 1884 నుంచి దాదాపు 1948 వరకు ఉర్దూ ఈజ్ ద వాట్ అఫీషియల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ దట్. సో దాని తర్వాత మనకి ఇలా లాంగ్వేజ్ బేసిస్ పెనల్లో మారడం అనేది జరిగింది. మనకి అఫీషియల్ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇలా మారడం జరిగింది మనకి. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. యావరేజ్ బర్త్ రేట్ కానీ, యావరేజ్ డెత్ రేట్స్ కానీ, నెక్స్ట్ బహదూర్పూరా, సో ఇవి కానీ, నెక్స్ట్ ఇవి కానీ, ఆ తర్వాత మనకి ఇవి పాపులేషన్ గ్రోత్ రేట్స్ కానీ, ఆ తర్వాత ఈ డికేడ్లో ఏ డికేడ్స్ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సో ఇవన్నీ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ టాపిక్ పాపులేషన్ డెన్సిటీ.